హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ సూర్యాపేట అబ్బాయి. ఎలా ఉన్నారు అందరూ? హోప్ డూయింగ్ ఆల్ వెల్. అండ్ ముందుగా నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందుగా మనము మాస్టర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ యూఎస్ఏలో చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, అండ్ అసలు సివిల్ ఇంజనీరింగ్ చేస్తే స్కోప్ ఉందా, జాబ్ స్కోప్ ఉందా, ఒకవేళ చేస్తే ఎటు ఇండస్ట్రీలో ఎటువంటి జాబ్స్ ఉన్నాయి, సో ఎటు సైడ్ వెళ్ళాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ కంపేర్ టు ఇండియాలో మనం శాలరీ ఎంత ఉందనే దాని గురించి కూడా కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో కమింగ్ టు ద పాయింట్, వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే, మాస్టర్స్ చేయాలంటే సివిల్ ఇంజనీరింగ్లో మినిమం 22 ల్యాక్స్, అంటే చిన్న యూనివర్సిటీస్ అయితే 22 ల్యాక్స్, అండ్ పెద్ద యూనివర్సిటీస్ అయితే ఇంకా 40-50 ల్యాక్స్ కూడా ఉంటుంది. సో యూనివర్సిటీ ఈజ్ ద మ్యాటర్. ఎవరైతే స్టూడెంట్కి యూఎస్ ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళైతే ఖచ్చితంగా యూనివర్సిటీ అనేది కొద్దిగా మ్యాటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎట్లా అంటే, కంపేర్ టు అదర్ కోర్సెస్, సివిల్ వాళ్ళకి ఏంటంటే ప్రతి యూనివర్సిటీలో 100% ఏంటంటే ప్లేస్మెంట్కి వస్తారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే, మాస్టర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో టైప్స్ చూసుకుందాము. ఏదర్ కన్స్ట్రక్షన్స్ ఉంటుంది, అండ్ డిజైనింగ్ ఉంటుంది, అండ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అండ్ సర్వే ఉంటుంది. సో మనం ఒకసారి ఏదైతే మాస్టర్ చేస్తామో 3 కోర్సెస్ అనేది తీసుకోవచ్చు. అంటే 3 థింగ్స్ మనం కన్సిడరేషన్ మేజర్గా తీసుకోవచ్చు. అవి వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకదాని గురించి చెప్పుకుంటే, ఏదర్ ఎన్విరాన్మెంట్, సర్వే ట్రాన్స్పోర్టేషన్ కానీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కానీ, లేకుంటే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ తర్వాత ప్లానింగ్ కానీ. సో ఇలా మనము డిఫరెంట్ 3 థింగ్స్ మీద మనము మేజర్గా మనం వర్క్ చేయాలి. శాలరీస్ కంపేర్ చేసుకుంటే మనకైతే మాస్టర్స్ అయిపోయినాక మాస్టర్ స్టూడెంట్స్కి సివిల్ ఇంజనీరింగ్స్ ఎవరైతే ఉన్నారో 50 లక్షల నుంచి 80 లక్షల వరకు అయితే స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ లొకేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే, ఇండియాలో అయితే సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాస్టర్ అంటే ఎంటెక్ చేసిన వాళ్ళకైతే మనం చూసుకోవచ్చు. అంటే శాలరీస్ ఎట్లా ఉంటుంది అంటే 40,000 to 50,000 ఉంటుంది. ఇప్పుడు మనము అసలు ఈ సివిల్ ఇంజనీరింగ్ బేసిక్గా 100% స్కోప్ దేంట్లో ఉంటుంది, ఫ్యూచర్లో ఇప్పుడు మార్కెట్ ఎటువైపు ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే, సివిల్ ఇంజనీరింగ్ అయితే మేనేజ్మెంట్గా చేస్తున్నారో వాళ్ళకైతే స్కోప్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ మేనేజ్మెంట్ అంటే ఇట్స్ లైక్ వీళ్ళకు చాలా వరకు మన సైడ్ ఉన్న మేనేజ్మెంట్కి ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో దట్ ఏంటంటే, ఇప్పుడు నీకు ఇండియాలో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేస్తే నేను బెస్ట్ అని చెప్తాను. లేదు అనుకుంటే నేను ఎవరైతే అంటే ఇంట్రెస్టెడ్ ఫీల్డ్లోకి అయితే మీరు 100% వెళ్ళాలి. అండ్ సర్వే కానీ, తర్వాత వచ్చేసి డిజైన్ సైడ్ అయితే వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు జస్ట్ బేసిక్గా సివిల్ 3D కానీ, ఆటోక్యాడ్ కానీ, రివేట్ కానీ వచ్చి ఉంటే మీకు డిజైన్ సైడ్ కానీ ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్. సో దీనికి వచ్చేసి మీకు 50 ల్యాక్స్ నుంచి 65 ల్యాక్స్ వరకు బేస్ పే ఉంటుంది. అండ్ అది కూడా లొకేషన్ బెట్టి ఉంటుంది. సో మనం కోర్స్ చూస్ చేసుకునేటప్పుడు మనము ప్రీవియస్గా మనము ఎక్స్పీరియన్స్ అండ్ తర్వాతనేమో ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం కోర్స్ చూస్ చేసుకోవాలి. అండ్ యూనివర్సిటీ కూడా ర్యాంకింగ్ని బట్టి అండ్ ప్లేస్మెంట్ని బట్టి అసలు ఆ యూనివర్సిటీకి ఎన్ని ప్లేస్మెంట్ వచ్చింది దాన్ని బట్టి కూడా చూసుకోవచ్చు. అండ్ ఇదైతే మనము యూఎస్ గురించి. ఇక ఇండియాలో గురించి మాట్లాడుకుంటే, ఇండియాలో అయితే మనము ఒకసారి సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయినాక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినంత అనుకున్నంత అయితే శాలరీ ఉండదు. ఎందుకంటే బేసిక్గా ఏదైనా ఒక సైట్ ఇంజనీర్కి అయితే 15,000 నుంచి 20,000 వరకు స్టార్టింగ్ పే ఉంటుంది. ఇంకా మంచి కంపెనీ అయితే 30,000 ఉంటుంది. అండ్ డిజైన్ సైడ్ ఎవరైతే క్యాడ్ టెక్నీషియన్స్ కానీ, డ్రాఫ్ట్స్ మ్యాన్ కానీ ఉంటారో వాళ్ళకైతే మాత్రం 25,000 to 35,000 ఉంటుంది స్టార్టింగ్లో. అండ్ యూఎస్ఏ కానీ, ఇండియాలో కానీ మనం ఎక్కువ ఎర్న్ చేయాలంటే మనం ఖచ్చితంగా సర్టిఫికేషన్ కానీ, లైసెన్స్డ్ ఇంజనీర్ కానీ ఉండాలి. సో లైసెన్స్డ్ ఇంజనీర్ అంటే ఏంటంటే, ఏదైనా ఫండమెంటల్ ఇంజనీరింగ్ కానీ, ప్రొఫెషనల్ ఇంజనీర్ కానీ అంటారు. సో అదైతే మనకు ఏదైనా ఒక ప్రాజెక్ట్కి మనము వెరిఫై చేసి పర్మిషన్ గ్రాంటెడ్ లెక్క అన్నట్టు. సో మనము ఫండమెంటల్, ఇప్పుడు యూఎస్ఏ స్టూడెంట్స్ ఎవరైతే మాస్టర్స్ అయిపోతుందో లేకుంటే మాస్టర్స్కి కొత్తగా వస్తున్నారో, ఈ ఫండమెంటల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్కి ప్రిపేర్ అయితే ఏంటంటే, ఫ్యూచర్లో ఏంటంటే మనకు H1B అంటే వీసా స్పాన్సర్ అనేది ఖచ్చితంగా ఈజీగా లభిస్తుంది. అండ్ మనకు కంపెనీ వాళ్ళు అయితే పే కూడా మనకు రీజనబుల్ పే అండ్ మనకు కావాల్సినంత పే కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే ఈ ఫండమెంటల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం వల్ల ఏంటంటే, మనకు ఫ్యూచర్లో చాలా ఆపర్చునిటీస్ అనేది మనకు జాబ్ అనేది ఈజీగా ఇండియాలో స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇండియాలో ఒకసారి గ్రాడ్యుయేషన్ అయిపోయినాక, బ్యాచిలర్ అయిపోయినాక ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఈ మున్సిపల్ సర్టిఫికేషన్స్ అనేది ఉంటుంది, అలాగే స్ట్రక్చరల్ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. లేదా మీరు మున్సిపల్ నుంచి మీరు లైసెన్స్డ్ సర్టిఫికేషన్ చేసుకొని మీరు ప్లానింగ్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. సో దట్ ఏంటంటే శాలరీస్ అనేది ఎక్కువ వస్తుంది మీకు కంపేర్ టు ఈ సైట్లో చేసి. సో నేను బెస్ట్ సజెషన్ ఏమిస్తానంటే, మీరు సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయి ఉండి
అండ్ మీరు ఏదైతే ఎక్కువ పేకి అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్కి చూద్దాం అనుకుంటేనేమో మాస్టర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అబ్రాడ్లో మంచిగానే ఉంది. అండ్ ఫ్యూచర్లో మనం అయితే ఏది ప్రిడిక్ట్ చేయలేము. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేము. ప్రజెంట్ అయితే ఇప్పటి నుంచి ఒక 2 to 3 years అయితే మార్కెట్ ఖచ్చితంగా అసలు చాలా బాగుంది. సివిల్ వాళ్ళకైతే జాబ్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో మాస్టర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఎస్పెషల్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో కోర్స్ అయితే కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ మనం కోర్సు చూస్ చేసుకున్నాక దాన్ని బట్టి మనకు ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కానీ, సర్వే కానీ, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ, సో ఇలా ఉంటుంది. సో వన్స్ మీరు ఏదైతే మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి.